హాయ్ ఎవరివన్, నా పేరు వెంకటనారాయణ. మనం డీమార్ట్ ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నాము. ఆ వీడియోస్లో ఇది మూడవ భాగం. ఎవరైనా ఫస్ట్ రెండు చూడకపోతే ఇది చూసే ముందర ఆ రెండు చూసి తర్వాత ఇది చూడండి. సో మనం డీమార్ట్ గురించి తెలుసుకోబోతున్నాము. సో ఇది రికమెండేషన్ కాదు, సో ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే డిస్కషన్ చేస్తున్నాము. మీరు ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు మీరు అనలైజ్ చేసుకుని తర్వాత డిసైడ్ కావండి. ప్రీవియస్ వీడియోలో మనం షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ దగ్గర స్టాప్ చేసినాము. ఇప్పుడు ఇక్కడ నుండి కంటిన్యూ చేస్తాము. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అంటే ఆ కంపెనీలో ఎవరెవరికి ఎంతెంత షేర్స్ ఉన్నాయి అని మొత్తం డీటెయిల్స్ అంతా ఈ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్లో ఉంటాయి. ఇక్కడ ప్రమోటర్స్, ఫారిన్, పబ్లిక్ షేర్ హోల్డింగ్ ఇలా హెడింగ్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రమోటర్స్కి ఎంత పర్సెంటేజ్ ఉందంటే ఇది ప్రీవియస్ ఇయర్, కరెంట్ ఇయర్. సో ప్రీవియస్ ఇయర్ అంటే 2018, కరెంట్ ఇయర్ 2019. ప్రీవియస్ ఇయర్లో ఎంత ఉన్నాయంటే 82.2%. ఇప్పుడు 81.2%, అంటే 1% తగ్గిందనమాట. ఎందుకు తగ్గిందంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక రూల్ పాస్ చేసింది. ఆ రూల్ ఏమిటంటే ప్రమోటర్స్కి పబ్లిక్ హోల్డింగ్ కంపెనీలో మ్యాక్సిమం 65% ఉండాలంతే. సో ఎవరికైనా 65 కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళు తగ్గించుకోవాలి. సో కాబట్టి వాళ్ళు తగ్గిస్తూ వస్తున్నారు. సో ప్రీవియస్ ఇయర్లో 82.2, 1% తగ్గి ఇప్పుడు 81.2% ఉంది. పబ్లిక్ షేర్ హోల్డింగ్లో మ్యూచువల్ ఫండ్స్, బ్యాంక్స్, అలాగే ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ వీళ్ళంతా ఉంటుంది. సో ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్కు దీనికంతా ఎంత పర్సెంటేజ్ ఉందంటే లాస్ట్ ఇయర్ 7.26% ఉంది, ఇప్పుడు 9.11. అంటే చేంజ్ ఏంటంటే 1.85% పెరిగిందనమాట. తర్వాత నాన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఇండివిజువల్ ఇన్వెస్టర్స్. సో అప్ టు 1 lakh ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 2.64%. అదే లాస్ట్ ఇయర్ 2.45. ఎంత పెరిగిందంటే 0.19. అలాగే 1 lakh కన్నా ఎక్కువ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు లాస్ట్ ఇయర్ 7.29 ఉన్నారు, ఇప్పుడు 6.36%, అంటే 0.93% తగ్గింది. టోటల్గా ఇక్కడ 100% వచ్చింది, ఇక్కడ 100%. దీన్ని బట్టి మనకు అర్థమైందంటే ఇక్కడ మ్యాక్సిమం షేర్ హోల్డింగ్ ప్రమోటర్స్కి ఎక్కువ ఉందన్నమాట. అది ఎంతంటే 81.2%. గో డౌన్. ఇక్కడ రాధాకృష్ణ దావానికి లాస్ట్ ఇయర్ 39.41% ఉంది, ఇప్పుడు 38.41% ఉంది, అంటే 1% తగ్గింది. మిగతా అందరికీ సేమ్ పర్సెంటేజ్ ఉంది, చేంజెస్ ఏం లేదు. ఇంకోటి ఇది చాలా ఇంపార్టెంట్, పర్సెంటేజ్ ఆఫ్ షేర్స్ ప్లెడ్జ్డ్ ఎన్కమ్డ్ టు టోటల్ షేర్స్. ఇది కరెంట్ ఇయర్ 31/3/2019. పర్సంటేజ్ ఆఫ్ షేర్స్ ప్లెడ్జ్డ్. సో ఇక్కడ వీళ్ళేం ప్లెడ్జ్ చేయలేదు. అంటే ప్లెడ్జ్డ్ చేయడం అంటే వీళ్ళ షేర్స్ని ఎత్తుకొని బ్యాంకులో తనఖా పెట్టడం అనమాట. సో ఎందుకు తనఖా పెడతారంటే వీళ్ళకి డబ్బులు అవసరం అవుతుంది. సో అప్పుడు డబ్బులు బయట వాళ్ళ లోన్ తీసుకునే వాళ్ళు ఆ షేర్సే బ్యాంకులో తనఖా పెట్టి డబ్బులు తీసుకుంటారు. ఎప్పుడైనా ప్రమోటర్స్ ఎక్కువగా ప్లెడ్జ్ చేసింటే సో మనం అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ప్రమోటర్స్ ప్లెడ్జ్ చేస్తే ప్రాబ్లం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరెంటు డీమార్ట్ 2300 ఉంది. సో వాళ్ళు బ్యాంక్ వాళ్ళు లోన్ ఇచ్చేటప్పుడు మన షేర్స్ తనగా పెట్టినామంటే వాళ్ళు 2300 ఇవ్వరు, 1700, 1800 ఆ విధంగా పెట్టుకొని ఇస్తారనమాట. ఓకే, సో కొన్ని రోజుల తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఆ షేర్ ప్రైస్ తగ్గిందనుకోండి. సో తనగా పెట్టడం ప్రైస్ వచ్చి 1700, సో ఆ షేర్ ప్రైస్ 1600కి వచ్చింది అనుకోండి. సో అప్పుడు బ్యాంక్ వాళ్ళు వీళ్ళు డబ్బులు కట్టమంటారు. సో వీళ్ళు కట్టలేనప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే బ్యాంక్ వాళ్ళు ఆ షేర్స్ అమ్మేసి మిగతా అమౌంట్ వీళ్ళకి ఇచ్చేస్తారు. సో దీనివల్ల ఏమంటే ప్రమోటర్షిప్ తగ్గిపోతుంది అనమాట. అది డేంజరు. సో మనం ఏదైనా కంపెనీని అనలైజ్ చేసేటప్పుడు ప్రమోటర్స్ ప్లెడ్జ్ చేసినారా లేదా చెక్ చేసుకోండి. ప్రమోటర్స్ ఎక్కువ ప్లెడ్జ్ చేసింటే అలాంటి కంపెనీలో ఇన్వెస్ట్ చేయకపోవడం మంచిది. ఇంకోటి ప్రమోటర్స్ షేర్ పర్సంటేజ్ ఫ్రీక్వెంట్గా తగ్గుతూ పోతుంది అనుకోండి, అప్పుడు కూడా మనం చెక్ చేయాలి. ఏమంటే ప్రమోటర్స్ షేర్ పర్సంటేజ్ ఎందుకు తగ్గుతుంది. సో వాళ్ళు పర్సనల్గా మనీ అవసరమై వాళ్ళు అమ్ముతున్నారా, లేకపోతే గవర్నమెంట్ రూల్ వల్ల తగ్గుతుందా అనేది మనం చెక్ చేసుకొని సో దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకోవాలి. సో ఇక్కడ ప్రమోటర్స్కు 81.2% ఉంది. సో ఇక్కడ చేంజ్ ఇన్ ప్రమోటర్ అండ్ ప్రమోటర్ గ్రూప్ షేర్ హోల్డింగ్ 2018లో రాధాకృష్ణ దమానికి 39.41% ఉంది. ఇక్కడ మార్కెట్లో షేర్ చేసినాడు. సో దానివల్ల ఏమంటే 39.41 నుండి 38.41 వచ్చిందనమాట, అంటే 1% తగ్గింది. మిగతా వారికి ఏం చేంజెస్ లేదు. గో డౌన్.
ఇది షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఫర్ టాప్ 10 షేర్ హోల్డర్స్ అదర్ దెన్ ప్రమోటర్స్ డైరెక్టర్స్. సో యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు స్టార్టింగ్ 1.18 ఉంది, నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ 1.6 అంటే ఇక్కడ పెరిగిందనమాట. మ్యూచువల్ ఫండ్స్ ఏదైనా కంపెనీ ఇన్వెస్ట్ చేసినారంటే వాళ్ళు అలాగే పెట్టారు అవి. సో వాళ్ళు సేల్ చేయడము, బై చేయడము ఇలా ఫ్రీక్వెంట్గా చేంజెస్ చేస్తూ ఉంటారు. సో అది ఈ ఇయర్లో 1.18 నుండి 1.6 వరకు పెంచినారు. సో మధ్యలో సెల్ చేసినారు, బై చేసినారు. సో ఈ బ్రాకెట్ లోపల ఉండేది సెల్, సో ఇలా ఉండేది ఇది బై. ఇలా డిఫరెంట్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. సో ఇవంతా స్కిప్ చేయొచ్చు. ఇక్కడ షేర్ హోల్డింగ్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ కీ మేనేజర్ పర్సనల్. సో రమేష్ ఎస్ దామాని ఈయన చైర్మన్. సో ఆయన 0.02 ఉంది, ఇప్పుడు కూడా 0.02. సో వీళ్ళెవరికి షేర్స్ ఏం లేదు. ఇక్కడ ఇగ్నటిస్ చైర్మన్. సో 2018లో 2.19% ఉంది. సో కొన్ని సేల్ చేసినాడు. సో ఫైనల్గా ఎంత ఉందంటే 2.16. సో మంత్రి చందర్ దామాని కూతురు, కానీ ఆమెకి ఏమీ లేదనమాట. రమాకాంత్ బహేటి ఈయన సిఎఫ్ఓ. ఈయనకు స్టార్టింగ్ 0.50 ఉంది, కొన్ని మార్కెట్ సేల్ చేసినాడు, 0.48కు తగ్గింది. అలాగే ఎల్విన్కు 0.06 నుండి 0.05. సో ఇది మనం అబ్జర్వ్ చేసుకోవాలి. సో ప్రమోటర్స్, మేనేజర్ పర్సన్స్ వీళ్ళంతా ఫ్రీక్వెంట్గా సెల్ చేస్తూ వస్తున్నారంటే సో మనం దాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలన్నమాట. వాళ్ళు ఎందుకు అమ్ముతున్నారని తెలుసుకోవాలి. మనం ఇప్పుడు ప్రమోటర్స్ కరెంట్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూద్దాము. బిఎస్సి ఇండియా ఓపెన్ చేయండి. ఇక్కడ అనౌన్స్మెంట్స్లో షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఫర్ ద పీరియడ్ అండ్ March 31, 2020 ఇది క్లిక్ చేయండి. ఇక్కడ ప్రమోటర్ గ్రూప్ టోటల్ 12. వీళ్ళకి ఇప్పుడు కరెంట్ వచ్చి 74.99 ఉంది. సో ప్రీవియస్ 2019లో 81% ఉన్నది, ఇప్పుడు 74.99 అంటే 1 year లోపల వీళ్ళు 81 నుండి 75 వరకు తగ్గించినారు, అంటే 6%. గో డౌన్. ఇక్కడ మనకు ఇన్డెప్ట్నెస్ అని ఉంది. సో ఇదేమంటే డిమార్ట్కు ఎంత అప్పులు ఉన్నాయి, సో ఆ అప్పులన్నీ దాని డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఫస్ట్ ఇక్కడ సెక్యూర్డ్ లోన్స్, అన్సెక్యూర్డ్ లోన్స్. ఇన్డెప్ట్నెస్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్. సో స్టార్టింగ్లో వాళ్ళకి ప్రిన్సిపల్ అమౌంట్ లోన్ ఎంత ఉందంటే 439 crores, ఇక్కడ ఇది క్రోర్స్లో ఉంది. తర్వాత ఇంట్రెస్ట్ 16.75, ఈ రెండు యాడ్ చేస్తే 456 వస్తుంది. ఇది స్టార్ట్ ఆఫ్ ద ఇయర్. చేంజ్ ఇన్ ఇండెప్ట్నెస్ డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్. ఓకే, సో ఇక్కడ వచ్చి 222 crores యాడ్ చేసినారు, అలాగే 193 crores రీపే చేసినారు అనమాట. సో ఫైనల్గా 9.45 crores ఎక్స్ట్రాగా లోన్ తీసుకున్నారు. ఇది సెక్యూర్డ్ లోన్స్. ఇక్కడ అన్సెక్యూర్డ్ లోన్స్ 796 crores కొత్తగా తీసుకున్నారు, 550 crores పే చేసినారనమాట. సో ఫైనల్గా 246 crores కొత్తగా యాడ్ చేసినట్టు లెక్క. Indebtedness at the end of the financial year, principal amount 448 crores, interest 12. సో సెక్యూర్డ్ లోన్స్ ఫైనల్గా ఎంత ఉందంటే 460 crores, అన్సెక్యూర్డ్ లోన్స్ 246 crores. స్టార్ట్ ఆఫ్ ద ఇయర్ 456 crores ఉంది, ఎండ్ ఆఫ్ ద ఇయర్ 707 crores ఉంది. ఓకే, గో డౌన్. సో ఇక్కడ శాలరీస్ ఉన్నాయి, ఆల్రెడీ శాలరీస్ మనం చెక్ చేసినాము. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి చూస్తున్నాము. ఇక్కడ సిఇఓ, సిఎఫ్ఓ, ఓల్ టైమ్ డైరెక్టరీ వాళ్ళ శాలరీస్ అంతా 6,31,81,344. నెక్స్ట్ పేజ్. ఇక్కడ డైరెక్టర్స్ శాలరీస్ ఇక్కడ ఎంత ఉందంటే 69,23,333. మంజరీ చందర్ 6,20,000. ఇవన్నీ యాడ్ చేస్తే ఫైనల్గా చైర్మన్కు, ఎండీకి, డైరెక్టర్స్కు వీళ్ళంతా శాలరీ ఎంత అంటే 7,07,24,677. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమంటే బీయింగ్ 11% ఆఫ్ నెట్ ప్రాఫిట్ ఆఫ్ ద కంపెనీ క్యాలిక్యులేటెడ్ యాజ్ పర్ సెక్షన్ 198 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ 2013. ఇదేమంటే సో మ్యాక్సిమం ప్రమోటర్స్కు, డైరెక్టర్స్కి ఎంత శాలరీ ఇవ్వచ్చునంటే నెట్ ప్రాఫిట్ నుండి 11% ఇవ్వచ్చు అనమాట, అది మ్యాక్సిమం. సో ఇక్కడ నెట్ ప్రాఫిట్స్ని బేస్ చేసుకొని వీళ్ళు 132 crores శాలరీ ఇవ్వచ్చు, కానీ వీళ్ళు ఇస్తుండేది 7 crores మాత్రమే. సో దీన్ని బట్టి వీళ్ళు ఎథికల్ మేనేజ్మెంట్ అని థింక్ చేయొచ్చు అనమాట.
కొన్ని కంపెనీలు ఉంటాయి, వాళ్ళకి మ్యాక్స్ శాలరీ 10 crores అనుకోండి. సో మేనేజ్మెంట్ కంప్లీట్ 10 crores కూడా తీసుకుంటేస్తుంది కంపెనీ నుండి. సో అలాంటి కంపెనీస్ను మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఇది ఎండి శాలరీస్. ఓకే, గో డౌన్. ఇక్కడ పెనాల్టీస్, పనిష్మెంట్, కాంపౌండింగ్ ఆఫ్ అఫెన్సెస్. సో వీళ్ళకి ఏం పెనాల్టీస్ ఏం లేదు. ఓకే, నో ప్రాబ్లం. గో డౌన్. సో ఇక్కడ ఈ పాయింట్ చూడండి, ఎనర్జీ ఎఫిషియన్సీ. ఇన్స్టాలేషన్ ఆఫ్ రూఫ్ టాప్ solar plants at several existing and new stores. In all 46 stores are solar panels installed on their rooftops with a total commission capacity of 4.2 megawatts. వీళ్ళు 46 స్టోర్స్లో 4.2 మెగావాట్స్ జనరేట్ చేయడానికి సోలార్ ప్యానల్స్ ఇన్స్టాల్ చేశారనమాట. సో దీనివల్ల ఏమంటే వాళ్ళకి ఫ్యూచర్లో పవర్కి అయ్యే ఖర్చు తగ్గుతుందన్నమాట. సో ఇది ఒక బెనిఫిట్. సో దీనికి ఎంత ఖర్చు పెట్టినారంటే 3,98,43,568. గో డౌన్. స్కిప్ చేయండి. గో డౌన్. గో డౌన్. గో డౌన్. నెక్స్ట్ ఇక్కడ శాలరీస్ ఆల్రెడీ డిస్కషన్ చేసినాం. నెక్స్ట్ సో ఇక్కడ ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్. సో ఎంప్లాయీ స్టాక్స్ ఆప్షన్స్ అనేది కంపెనీ వచ్చి హైయర్ అఫీషియల్ ఉన్న వాళ్ళకి కొన్ని షేర్స్ ఇస్తుంది అనమాట. సో ఇక్కడ ఓన్లీ ఎలిమెంట్కి మాత్రమే షేర్స్ ఇచ్చింది. అవి ఏంటంటే క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి. ఫస్ట్ క్లాస్ సి అనేది ఈచ్ షేర్ ప్రైస్ ఎంత అంటే 299 రూపీస్. అవి ఎన్ని ఇచ్చిందంటే 15,000. అదే ఇప్పుడు 2.5 years తర్వాత 299 ప్రైస్తో ఇవి కొంటాడనమాట. అప్పుడు కరెంట్ ప్రైస్ ఎంత ఉన్నా వాళ్ళకి సంబంధం లేదు. ఆ 15,000 షేర్స్ 299 ప్రైస్తో ఎల్విన్కు అలాట్ చేస్తారు. తర్వాత ఇక్కడ 45,000 షేర్స్ 299 ప్రైస్తో 6 years తర్వాత అలాట్ చేస్తారు. తర్వాత 60,000 షేర్స్ 299 రూపీస్తో 9 years తర్వాత అలాట్ చేస్తారు. సో ఇది ఒకసారి చూసుకోవాలి. గో డౌన్. సో ఇక్కడ ఇన్వెస్టర్ కంప్లైంట్స్ ఉంది. రిసీవ్ డ్యూరింగ్ ద ఇయర్ 25, రిజాల్వ్ డ్యూరింగ్ ద ఇయర్ 26, ప్రీవియస్ ఇయర్ 1. సో 0 పెండింగ్. గో డౌన్. నెక్స్ట్. సో ఇక్కడ జనరల్ బాడీ మీటింగ్స్ జరిగింది. దాంట్లో కొన్ని వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. ఆ డెసిషన్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేసినారు. ఇవి ఒకసారి నీట్గా చెక్ చేసుకోండి. గో డౌన్. గో డౌన్. సో ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఉంది, స్కిప్ చేసేయండి. ఇవన్నీ స్కిప్ చేయండి. స్కిప్. ఇది ఆల్రెడీ చెక్ చేసినాము. సో ఇప్పుడు అవసరం లేదు. అదేమంటే ప్రమోటర్స్కి 81% ఉంది, మ్యూచువల్ ఫండ్స్కు 2.94. ఇలా మొత్తం ఎవరికి ఎంత షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఉందో ఆ డీటెయిల్స్ ఉన్నాయి. ఇది స్కిప్ చేయండి. ఇవన్నీ స్కిప్ చేయండి. స్కిప్. ఇక్కడ ఆడిటర్స్కి ఎంత ఫీజు పే చేసినారో ఆ డీటెయిల్స్ ఉంది. టోటల్గా 1.18 crores పే చేసినారు. నెక్స్ట్. స్కిప్ చేయండి. ఇవన్నీ స్కిప్ చేసేయండి. ఇవంతా స్కిప్ చేయండి, అవసరం లేదు. ఇవంతా స్కిప్ చేసుకోవచ్చు. ఇవంతా స్కిప్ చేయండి. సో ఇక్కడ ఈ కంపెనీ ఇన్కమ్ ట్యాక్స్ ఏమన్నా పే చేయాల్సి ఉంటే, అంటే పెండింగ్ ఉంటే ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. సో గుజరాత్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ 0.46, ఈ డేట్ ఉంది. 0.07 crores, 0.14 crores, ఇలా మొత్తం అంతా డీటెయిల్స్ ఉంది. ఇవి ఒకసారి చెక్ చేయండి. అన్పెయిడ్ అమౌంట్ ఏంటంటే 1.45 crores. సో ఇది చాలా మినిమం అమౌంట్ అనమాట. సో దీంతో ఏం ప్రాబ్లం లేదు. గో నెక్స్ట్. ఇది స్టాండ్ అలోన్ బ్యాలెన్స్ షీట్. మనం దీన్ని కన్సిడర్ చేసుకోము. మనం ఏం కన్సిడర్ చేసుకుంటామంటే కన్సాలిడేట్ బ్యాలెన్స్ షీట్. సో అది ఎక్కడుందంటే 145 pages ఉంది. సో 99 నుండి 145 pages వరకు స్కిప్ చేసేయండి. ఇది 142. గో డౌన్. నెక్స్ట్. సో ఇది కన్సాలిడేట్ బ్యాలెన్స్ షీట్. సో కన్సాలిడేట్ బ్యాలెన్స్ షీట్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్, ఈ 3 స్టేట్మెంట్స్ నెక్స్ట్ వీడియో డిస్కషన్ చేసుకుంటాము. ఇప్పుడు ఇక్కడితో స్టాప్ చేస్తాం.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.